శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. సాంబయ్య, మీ నాన్నగారు శివైక్యం పొందాక ఈ గుడి పరిస్థితి ఏమైతో అనుకున్నాం, కానీ తండ్రికి మించిన కొడుకు పోయి శివునికి పరమ భక్తుడిగా మారినావు. నాదేముంది, అంతా దైవీచి. ఆహా, ఏమి గాత్రం, ఏమి గాత్రం! అంత స్పష్టంగా మంత్రాలు ఉచ్చరించడం సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉచ్చరించరు. అంతా శివేచ్ఛయ్యా. తమరు గ్రామ పెద్దలు, మీతో గాక ఇంకెవరికి చెప్పగలను? చెప్పు సాంబయ్య, ఏమైనా సమస్యలా? సమస్య అని చిన్నగంటారేంటి స్వామి? వచ్చేది మహాశివరాత్రి. గుడిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు తలుచుకుంటే అవి ఎంత చెప్పండి. అవి పూర్తి చేస్తే శివరాత్రికి వచ్చే భక్తులకు అన్ని సమస్యలు తీర్చిన వారు అవుతారు. అప్పుడు మీకు ఆ పరమేశ్వర అనుగ్రహం కూడా కలిసి వస్తుంది. సాంబయ్య, అగో మాటల్లోనే మారుతరావు గారు కూడా వచ్చింది. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్నవదనం జయ స్వాహ. సాంబయ్య, మేమైనా కాదన్నావా చెప్పు. ఈ మధ్యలో భక్తులు కానుకలు వేయడం లేదు, మరి శివరాత్రి అంటున్నారు. అన్నదానాలు ప్రసాదాలు కూడా ఖర్చుతో కూడుకున్నాయే కదా. మేమెంత భగవంతుని ముందు ఆయనను తలుసుకొని ఊళ్ళో విరాళాలు ఇప్పించమనండి. జాతర మహాద్భుతంగా జరిపిస్తాం. చూసావా చెల్లెమ్మ, శివుడు ఎంత ముచ్చటగా ఉన్నాడో. మా అన్నయ్య భక్తి పరవశంతో అలంకరిస్తే శివుడు అందంగానే ఉంటాడు. సరేగా అన్నయ్య, మధ్యాహ్నం ఆరగికి అమ్మ ప్రసాదం పంపింది. ఇటీ అమ్మ. అన్నయ్య, మధ్యాహ్నం భోజనానికి అమ్మ త్వరగా రమ్మని చెప్పింది. సరే లక్ష్మి, తొందరగానే వస్తా, జాగ్రత్తగా వెళ్ళు. మా సిద్ధయ్య ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధయ్య, సిద్ధయ్య! గురువు గారు పిలిచారా? అవును సిద్ధయ్య, ఎక్కడికి వెళ్ళావు? ప్రసాదం పంచిన పాత్రలు శుభ్రం చేయడానికి వెళ్ళాను. మరి శుభ్రం చేసావా? ఓ ఇంచక్క పీచుతో తోమి మరీ శుభ్రం చేశారు. సరే పద, భోజనానికి వెళ్దాం. ఆ భోజనం ఈ రోజు బాగా ఆకలిగా ఉంది గురువు గారు. అమ్మ ఏం మాట వండిందో ఏమో. సరే పదరా, అమ్మ రమ్మని చెప్పింది. సరే పద. త్వరగా వెళ్ళి తిందాం పద. రే
ఊరంతా తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా వెళ్తావేంట్రా? భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలరా వెదవసన్న నడు. తప్పైంది గురువు గారు. అమ్మ చేతి వంట తినాలన్న ఆతృతతో కాలు చేతులు కడుక్కోవడం మర్చిపోయినా. వస్తున్నా. రారా కడుక్కో. అమ్మా 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 ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం తీసుకురా. గురువు గారు, ఆ దక్షిణ గుడిలో భాస్కరాచార్య గారు దక్షిణ ఇవ్వడం మర్చిపోయారు గురువు గారు. అరే వాళ్లకు భక్తితో వేయాలనిపిస్తేనే మనం తీసుకోవాలిరా, అలాంటిది మనం ఆశించకూడదు. అమ్మా త్వరగా రావే, ఆకలి అవుతుంది. లక్ష్మి, ఆ పప్పు సాంబార్ తీసుకురా అమ్మా. సరే అమ్మా తీసుకొస్తున్నా. అరే సిద్ధ, ఈరోజు వంటలు గుమగుమలాడుతున్నాయి, ఒక పట్టు పట్టాలరా. అవును గురువు గారు, ఒక పట్టు పడదాం. తినండి. ఏంటన్నయ్య, ఇంకొంచెం వడ్డించమంటారా? చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఏంట్రా ఏంట్రా కన్నీరు? ఉక్కు మొహం తెలియని హక్కును చేర్చుకుని ఇంత అన్నం పెడుతున్నారు. వేదాలు, మంత్రాలు, పాఠాలు అన్ని నేర్పారు. ఇప్పుడు అన్నయ్య అని ఆప్యాయంగా పలకరించి నా కోసం కూడా ఒక కుటుంబం ఉందని సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు అన్నయ్య. గురువుగారు, ఇంకా గురువు గారేంద్ర, అన్నయ్యను పిలు. అన్నయ్య తినరా, తిను. ముగ్గురు చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు బిడ్డ. సరే అమ్మా, తినరా. చెల్లెమ్మ తిన్నావా? అరే సిద్ధ, మనం నిజంగానే ఎంతో పుణ్యం చేసుకున్నావురా. దేనికి గురువు గారు? విద్య నేర్పారు కాబట్టి మిమ్మల్ని గురువు గారు అనడమే ఉత్తమం. రోజు ఆ పరమశివుని సేవలో మునిగి తేలుతున్నాం కదరా. నిజమే గురువు గారు, ఆ శివయ్య సేవలో ఉండడం మహాభాగ్యమే. ఒక పక్క దేవుని చూస్తే నయనానందం, భక్తుల్ని చూస్తే కరుణానందం. భక్తులకు మనం అంటే ఏం మర్యాద, ఏం భక్తి. అవును గురువు గారు, మీరు ఉదయం శివుని పూజ చేస్తుంటే శివుని తర్వాత మరో శివుడని మన గ్రామ పెద్దలు మిమ్మల్ని కొనియాడారు, మరిచారా? అసలు శివయ్యను వదిలి రాబుద్ది కాదు అంటే నమ్ముతారా? ఆ ఎంతసేపు గుడి దేవుడు అనే ఉండండి. ఇప్పుడు ఒక పూటైనా తింటున్నాం, రేపు అది కూడా కరువు అయిపోతుంది. మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా శివుడు అన్నాడు, ఆ శివుడు తీసుకుపోయిండు. మీరన్నా మంచిగా బతుకుతా అనుకుంటే మీరు కూడా శివుడు అనే ఊరేగుతున్నారు. అమ్మా, ఆ పరమశివుని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఆపద రాదు. ఆ దేవదేవుని స్మరణ ఎంతో పుణ్యం. తనను పూజించాడన్న ఒకే ఒక్క కారణంతో మార్కండేయునికి మరణం లేకుండా చేశాడు. మనల్ని కూడా కాపాడతాడమ్మా. ఎట్లా కాపాడతాడు? ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, తీసుకొస్తాడా? ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లి ఉన్నది, పెళ్లికి ఏం కూడా పెట్టలేదు. ఉన్న బలంగా మంచి సంబంధం వస్తే మీ శివయ్య ఇస్తాడా? గురువు గారు, అమ్మన్న దాంట్లో కూడా అర్థం ఉంది. చెల్లికి మంచి సంబంధం వస్తే మనం ఏ నుంచి తీసుకొద్దాం? ఆ శివయ్య తలుచుకోవాలి గాని ఎంతసేపు అమ్మా. అయినా నా చెల్లికి ఏం తక్కువ, లక్షణంగా ఉంటుంది, లక్షణమైన గుణం. మా చెల్లి ముందు లక్షల ఊసే రాదు. ఒకవేళ వచ్చినా మన ఊర్లో మనకు మంచి పేరే ఉంది, ఎవరో ఒకరు ఆదుకుంటారు. సరే గాని పెళ్లి మాట దేవుడు ఎరుగు. అసలు విషయం అడగావా ఊరు పెద్దల్ని? ఏంటిదే అమ్మా అడిగేది? అదే గుడి తాలూకా భూమిలో పండిన ధాన్యం గురించి. అర్రే, మాటలో పడి మర్చిపోయినా. రేపు పొద్దుగాల గుడికి వస్తారు కదా, అప్పుడు మాట్లాడతాలే. ఇప్పుడు కాసేపు పడుకుంటా. వీడెప్పుడు దారిలోకి వస్తాడో ఏమో.
రండి ఉదయ్ గారు రండి. సాంబయ్య, శివరాత్రి ఏర్పాట్లు మంచిగా జరుగుతున్నాయా? ఏదో అరకొరగా జరుగుతున్నాయి అయ్యా. అలాగే ఉంటదయ్యా, ఆ మారుతురావు గారి ప్రభుత్వం కదా. ఈసారి ఎలక్షన్ లో నిలబడుతున్న సాంబయ్య, ఆ స్వామికి నేను గెలవాలని మంచిగా పూజలు చేయి. నేను గెలిస్తే వచ్చే సంవత్సరం జాతర ఘనంగా జరిపిస్తా. చిత్తం, రండి లోపలికి. ఈ రోజు నేను రాను సాంబయ్య, నువ్వే కానిచ్చేసాయి. నా తరపున నువ్వే మొక్కు. విజయం మనదే కావాలి, సరేనా? సరే కాని ఉదయ్ గారు, నాదొక చిన్న విన్నపం. ఏంటి సాంబయ్య, చెప్పు. ఏం లేదయ్యా, మాకు తిండికి ఇబ్బందిగా ఉంది. అయితే గుడి తాలూకా భూమిలో పండిన పంట కూడా మాకు కూడా కొద్దిగా ఇస్తే. ఇయ్యాలని నాకు కూడా ఉన్నది, కానీ అది మారుతురావు గారి ప్రభుత్వం. ఏదన్నా ఉంటే వాళ్ళని అడగండి, సరేనా? పూజ మాత్రం బాగా చేయాలి, ఓట్లు మొత్తం మనకే పడాలి. సరే, నాకు కొంచెం పని ఉంది. అతను ఏంటలా సంకోచంగా వెళ్తున్నాడు? సాంబయ్య వారు ఎందుకు వచ్చారు గుడికి? తమరు ఎందుకు వచ్చారో వారు కూడా అందుకే వచ్చారు. అందుకే వాడంటే నాకు నచ్చది. అరే, ఒక్క ఊరి వాళ్ళం, ఆరికంటే ఒక్క రూపాయి నేను ఎక్కువ సంపాదించేవాడిని. నేను ఎన్నికలు నిలబడ్డప్పుడు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అట నిలబడుతున్నా సాంబయ్య? అవునండి, తమంతట తాము నిలబడ్డప్పుడు అతననాలు చేయకూడదు. కరెక్ట్ చెప్పినవు సాంబయ్య. ఏదో ఎలాగో ఓడిపోతారు కాబట్టి వాడికి మాత్రం మీద మీద పూజలు చేయి. నా పేరు మీద మాత్రం రోజు అర్చనలు అభిషేకాలు జరిపించాలి. ఏమంటావు? చిత్తం, తప్పకుండా చేస్తా. కానీ నాదొక చిన్న విన్నపం. చెప్పు సాంబయ్య. 10 సంవత్సరాలుగా గుళ్ళో పూజలు చేస్తున్నా. పూట గడవడం కష్టంగా ఉంది కాబట్టి దేవాలయం తాలూకు భూమి పంటలో సగం ఇస్తే బాగుంటుంది. చూడు సాంబయ్య, ఇవ్వాలని నాకు ఉన్నా అసలు దాంట్లో పంటే చక్కగా పండుతలేదు. పండిన పంట అమ్మితే దేవాలయం మరమ్మతులు సరిపో, జాతరకే సరిపోతుంది. ఇంకా మీకేమి ఇవ్వమంటారు? మరి భక్తులు వేసిన కానుకలు ఏమవుతున్నాయి? నాకెందుకయ్యా అవన్నీ? ఆలయ పెద్దలుగా చాలా మంది ఉన్నారు. గుడి మీద పెద్ద ట్రస్టే ఉంది. వాళ్ళందరిని అడుగు, నన్ను ఒక్కరిని అడుగుతావా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తా. దేవాలయాల సొమ్ముదిని దేవుడికి లేదంటారు, బాగుపడరు వీళ్ళు, అసలు బాగుపడరు. అదరా సిద్ధ, గుళ్ళకి వెళ్దాం. ఏమిటి అన్నయ్యలు ఈరోజు చాలా దిగులుగా కూర్చున్నారు? ఏం తెచ్చలే, మనకు రావాల్సిన గుడి తాలూకా ధాన్యం గురించి అడిగితే ఆ మారుతిరావు ఆనందరావు ఇద్దరు చేతులు ఎత్తేసారు. అందుకే ఎలా అని ఆలోచిస్తున్నా. దానికే అంత ఆలోచన ఎందుకు అన్నయ్య? వాళ్ళు చేతులు ఎత్తేస్తారని నాకు ఎప్పుడో తెలుసు. ఆ పరమశివుడే ఏదో ఒక దారి చూపించలేకపోతాడా? అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి? ఖాళీగా ఉంటే ఏం తోచడం లేదని పనికి పోయింది అన్నయ్య. పనికి పోతే పైసలు వస్తే దేనికో దానికి అవుతాయి కదా. మా వల్ల అమ్మకి ఎంత కష్టం, మేముండి కూడా ఏం పని చేయలేకపోతున్నాం. నువ్వేం పని చేస్తావన్నా? శివారాధన తప్ప ఏం చేయగలవు? సరే గాని మజ్జిగ తెస్తుండు. సాంబయ్య, ఏంటి అమ్మా అంత కంగారుగా పిలుస్తున్నావు? ఏమైంది? ఏమిటి? ఆ నీలకంఠం గారు లేరు? లేరు, ఆ మధ్య కాలం చేశారు కదా. ఏడ్చినట్టే ఉంది. ఆ నీలకంఠం గారి అబ్బాయి, ఈ కరణం గారి అమ్మాయి లేచిపోయారంట. పోయిందా? నేను గురువు గారు అనుకుంటూనే ఉన్నాం, కరణం గారు అమ్మాయి పెళ్లికి ముందే నీళ్ళు వేసుకుంటుందని. అనుకున్నట్టే జరిగిందన్నమాట. అవును, ఆ నీలకంఠం గారు అబ్బాయి ఒక్కడు రోజుకో అమ్మాయిని వెంబడేసుకుని గుడికత్తాడు. ఎంత పెద్ద తప్పు పెళ్లి కాకముందు అలా తిరగడం. అలా తిరగడం వాళ్ళ తప్పు కాదురా, పెద్దవాళ్ళది. యుక్త వయస్సు రాగానే పెళ్లి చేయాలి. వాళ్ళ మానవ వాళ్ళని వదిలేస్తే ఇలానే జరుగుతుంది. అవునే అమ్మ, సమయానికి మంచి మాట చెప్పావు. నేను వెంటనే మామయ్య కబురు చేస్తాను పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ఎవరికి రా? అదేనమ్మా, చిన్న మామయ్య కొడుక్కి మన లక్ష్మినిచ్చి పెళ్లి చేద్దామని చిన్నప్పుడు అనుకున్నాం కదా. అనుకున్నాం గాని వాళ్ళు మన సంబంధాన్ని ఒప్పుకుంటారా? నేను మాట్లాడతానమ్మా. సాంబయ్య, అదో మామయ్య ఇప్పుడే వస్తారా? సిద్ధ, మామయ్య చెండు కుర్చీ తీసుకురా.
అలాగే గురువు గారు. రండి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య బాగున్నాం. బాగున్నారా అన్నయ్య? ఏంది సాంబయ్య ఉన్న పల్లగా రమ్మన్నావు? ఏం లేదు మామయ్య, చెల్లి పెళ్లి చేయాలనుకుంటున్నాం. శుభం, మంచి ఆలోచన. ఇంతకి పిల్లగాడెవరు? అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? లక్ష్మి పుట్టగానే మీ అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. నాకేం అభ్యంతరం లేదు. మా అబ్బాయి పెద్ద చదువులు చదువుతుండు, పట్నం వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి వాడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనది. కానీ కట్నం 2 లక్షలు ఇవ్వండి, నేను ఎక్కువ కూడా అడగట్లేదు. 2 లక్షలా? ఇస్తాం మామ, నువ్వు అన్న 2 లక్షలు ఇవ్వడానికి మేము సిద్ధమే. ఇంకేంటి మరి శుభం, ఇక మీరు ఆ పనుల్లో ఉండండి, నేను వెళ్ళొస్తా చెల్లమ్మ. అరే సాంబయ్య, అన్నిటికీ తలవపడమేనా? ఎక్కడికి వెళ్తావరా 2 లక్షలు? అమ్మ, ఈ రోజులలో 2 లక్షలు చాలా తక్కువ. ఈ చేతులతో నేను ఎన్నో కళ్యాణాలు చేసిన. అందరూ 2 లక్షల కంటే ఎక్కువ కట్నాలు ఇచ్చేవాళ్ళు. ఇంకా మామ మన పరిస్థితి తగ్గట్టే అడిగాడు. ఒక గుడి పూజారిగా అందరికీ అర్చనలు హోమాలు అన్ని ఉచితంగానే చేసిన. మనకు ఈ ఊళ్ళో పేరు ప్రతిష్టలు బాగానే ఉన్నాయి. వెళ్ళి అడుగుతాను, తప్పకుండా సాయం చేస్తారు. ఎట్లా తెస్తాడో ఏమో, అన్నిటికీ ఆ ఈశ్వరుడే ఉన్నాడు. రావయ్య సాంబయ్య, ఏంటి లాచా? అయ్యా, మా చెల్లెకు సంబంధం ఖాయమైంది. శుభం, అబ్బాయి ఏం చేస్తాడు? ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుతుండయ్యా. షబాష్, గట్టి సంబంధం వేసినావు. ఇప్పుడు ఏంటి మరి? కట్నం 2 లక్షలు అడిగిర్రు. మీలాంటి వాళ్ళు అండగా ఉంటే మాకు కొంచెం ఆసరగా ఉంటుంది. పెళ్లికి పని చేయడానికి మనుషులను పంపిస్తాలే. మనుషులు వద్దులే గాని 1 లక్ష రూపాయలు ఇప్పించండి అయ్యా, మళ్ళీ వడ్డీతో సహా తీర్చుకుంటా. ఇది 1,00,000 రూపాయల? ఎప్పుడైనా 100 రూపాయలు చూసినా మొక్కవేనా? పైసలేమైనా చెట్లకు కాస్తున్నాయా? నీ చెల్లె పెళ్లికి నేనెందుకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి? రూపాయి కూడా కట్టలేదు కానీ వడ్డీతో చెల్లిస్తాట. వెళ్ళవా వెళ్ళు, వడ్డీతో చెల్లిస్తాట. సాంబయ్య అట్ట పోతున్నావు? మీ దగ్గరికి వస్తున్నానయ్యా. చూడు సాంబయ్య, ఆనందరావు ఒట్టి పీసినారు వాడు. పోయి వాణ్ణెందుకు అడిగావు? 1,00,000 కాకుండా 2 లక్షలు ఇస్తా. కాకపోతే మా వాడు తెలుసు కదా, భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు. మీ చెల్లిని మా వాడికి 2వ పిల్లముగా ఇస్తావా? మారుతీరావు గారు, ఇవ్వబుద్ధి అయితే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంద్రా, నాకే ఎదురుగా వచ్చి ఎదురు మాట్లాడుతున్నావు? మర్యాదగా ఉండదు అంటున్నావు. 1,00,000గా ఉన్నట్టు 1,00,000 లేదేం లేదు. నడు.
సాంబయ్య కొంచెం తిందురా. పొద్దు నుంచి కాళ్ళ కిరా లేకుండా తిరుగుతున్నావు బిడ్డ. ఆ ఈశ్వర అనుగ్రహం లేనిది నువ్వేం చేస్తావు బిడ్డ? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా. అమ్మా, అందరిని అడిగినా కానీ 10 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా నా శివయ్యని అడగలేదు. అడుగుతా, నా శివయ్యని అడుగుతా. నా చెల్లికి తప్పకుండా సాయం చేస్తాడు. ఈ చేతులతో ఎన్నో కళ్యాణం జరిపించిన. పోతామ్మా, నా శివయ్యని అడుగుతా. పోతా. బసవా, బసవయ్య, బసవేశ్వర, బసవరాజ, బసవేశ, ఏమిటి అన్యాయం? నిత్యం నీ పాదపద్మముల చేత పూజ చేయబడ్డ నాకాయ అవమానం. కనీసం 10 రూపాయలు కూడా సంపాదించలేని దీన స్థితిలో నేనున్నానా? ఒక భిక్షగాన్ని చేసి ఊరంతా తిప్పించావు కదయ్యా. నేనేం పాపం చేశాను? కనీసం తల్లికి చెల్లికి ఒక్క పూట నువ్వు పెట్టలేని దీనస్థితిలో నన్ను ఉంచావు. ఎందుకు నాకు ఈ శిక్ష? ఏం ద్రోహం చేశానని నాకు ఈ పరీక్ష? కమ్మగా తీయగా మాట్లాడుతూ దోచుకు తినేవారు దొరలవుతున్నారు, మోసాలు చేసేవారు రాజ్యవేరుతున్నారు. వాళ్ళని కరుణిస్తున్నావు. వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పాపం ఏమిటి? 10 సంవత్సరాలుగా నిత్యం నీకు పూజ చేస్తున్నా. నేను చేసిన పాపం ఏమిటి? మాట్లాడలే. నేను చేసిన పూజలు బూడిదలో వేశావా? నేను చేసిన అర్చనలు ఆవిరయ్యాయా? నోరు విప్పవే, చెవులకు చిల్లులు పడ్డాయా? ఎక్కడున్నావు? రా, దిగిరా, నన్ను కరుణించు, నా మొర ఆలకించు. నువ్వు వచ్చుడా నేను నచ్చుడా, ఏదో ఒకటి జరగాలి. నన్ను కరుణించు శివయ్య, నన్ను కరుణించు, నన్ను కరుణించు శివయ్య, నన్ను కరుణించు. సాంబయ్య, భక్త సాంబయ్య, సాంబయ్య, అటు కాదు ఇటు చూడు. చర్మాంబరాయ, శివభస్మ విలేపరాయ, పాలేక్షరాయ, మణికొండల మండలాయ, మంజీర పాదయుగలాయ, చితాధరాయ, దారిద్ర్య దుఃఖ దహనాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, నా కళ్ళను నేను నమ్మలేకున్నాను స్వామి. తమరి సాక్షాత్కారం కలయా నిజమా? జటాజుటాధారినై, త్రిశూలధారినై, ముక్కంటినై, నాగేంద్రహారినై, పూలిచరమధారినై నీ కన్నుల ఎదుట సాక్షాత్కరిస్తే కలయా నిజమా అంటావా? ఏ పరిహాసమా? క్షమించండి స్వామి, క్షమించండి. అల్పుడనైన నాకు మీ సాక్షాత్కారం ఏమిటా అని కొంచెం సందేహిస్తున్నాను స్వామి. రాని పిలిచావు కదా, వచ్చాను. వచ్చాక నమ్మవే. ఈ భక్తులు ఎప్పుడు ఇంతేనయ్యా. భగవంతుడా ఒక్కసారి కనిపించు అంటారు, తీరా కనిపిస్తే నాకెందుకు కనిపించావు అని అంటారు. అసలు విషయానికి రా. నన్ను పిలిచిన కారణం ఏమిటి? స్వామి,
10 ఏళ్లుగా మీ సేవలు తరిస్తున్నాను. నాకెందుకు ఇన్ని కష్టాలు? రోజు మీ దగ్గరికి వచ్చిన భక్తుల పేరు మీద అర్చనలు అష్టోత్తరాలు చేస్తున్నాను. కనీసం నాకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడానికి ముందు రాలేదు. నేను అర్చనలు అష్టోత్తరాలు చేసిన వ్యక్తులు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. మోసాలు చేసిన వారికి మోక్షాలు కలిగిస్తున్నావు. ఇదెక్కడ న్యాయం స్వామి? సాంబయ్య, ఈ అరోరా అధిపతిని పూజించి ఐశ్వర్యాలు ఇవ్వమంటే ఎట్లిస్తాను? ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు నాకు ఏమైనా సంబంధం ఉందా? లక్ష్మీదేవిని కొలిస్తే పైసలు వస్తాయి, నన్ను కొలిస్తే ఏమొస్తాయి చెప్పు? స్వామి అలా అనకండి. మీ మీదనే శ్వాస ధ్యాస అన్ని. లేవయ్యా లేవు, మీ మనుషులంతా భలే వారయ్యా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అసలు మీలాంటి వాళ్ళను ఎంతమందిని చూశానయ్యా? మీకు ఇష్టం వచ్చిన కోరికలు కోరడం, అవి తీరకపోయేసరికి మమ్మల్ని నిందించడం, ఇది మీకు పరిపాటే కదయ్యా. పద, అలా బయట చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం. అంతా మీ లీలే కదయ్యా. శివ శంభో స్వయంభో శంకర దినకర కదిలి వచ్చా శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంభో. ఏంటి నా లీలలా? ఇదొకటి నేర్చారయ్యా నా లీలలు అని. ఎమ్మెల్యేలయ్యి మంత్రులయ్యి ముంచుతుంటే నా లీలలే, దొంగతనాలు దోపిడీలు చేస్తే నా లీలలే. అంతెందుకయ్యా, ఎలక్షన్లలో నన్ను గెలిపించు అని అడగంగానే నువ్వు దీపాలు ధూపాలు చూపించాలి, అడగాలి. ఎక్కడన్నా రాసున్నాదయ్యా దేవుడు ఓట్లేపిస్తాడన్నది? వాళ్ళు అడగడం సరే, నువ్వు రికమెండేషన్ చేయడము సరే. అవును సాంబయ్య, ఇంతకు ముందు నన్ను తెగ తిట్టావు ఎందుకు? స్వామి అవి తిట్లు కాదు స్వామి, నేను పడే పాటలు. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని పూజిస్తున్నాను, కొంచెం కనికరించండి స్వామి. సాంబయ్య, నిన్నొక మాట అడగాల? అసలు నీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? స్వర్గమే స్వామి. నరకం కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పు? స్వర్గం కావాలని సమస్యలు వద్దంటే ఎట్లానయ్యా? అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లయ్యా? నీకు అది కావాలా, ఇది కావాలా? పెద్ద చిక్కుముడి వేశాడే స్వామి. స్వామి 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 స్వామి. గురువుగారు ఏమిటి వెతుకుతున్నారు? శివుడురా శివుడు. శివుడురా శివుడు. శివుడా? ఏ శివుడు? ఏం శివుడు అంటామేంట్రా? మన శివుడు కనిపించాడురా వెధవ. ఏమిటి, మన శివుడు ప్రత్యక్షమయ్యాడా? అవునరా సిద్ధ, మన స్వామి ప్రత్యక్షముడు కాక నాతోటి మాట్లాడిండ్రా. ఏమిటి గురువు గారు, మనకు శివుడు ప్రత్యక్షమవడం ఏంటి? పదండి. అవునరా, నీకు కాసులు కావాలా, కైలాసం కావాలా అన్నాడు. కాసులు లేకుంటే ఇళ్లల్లో బతకడం కష్టం, కైలాసం చేరుకుంటే నరకం తప్పదు. ఈ సందేహంలో ఆగిపోయాను. రేపటి వరకు ఆలోచించుకొని చెప్పమన్నాడు స్వామి. మీ చాదస్తం గురువు గారు, శివుడు ప్రత్యక్షమవడం ఏంటి? అంత మీ భ్రమ. నడవండి. నిజం రండి చెప్పేది. నడవండి గురువు గారు. రండి గురువు గారు. అమ్మా అమ్మా ఆ, అమ్మా, నాకు శివుడు కనిపించిండే. చెల్లి, నాకు శివుడు కనిపించిండు. శివుడు కనిపించడేందిరా? శివుడు కనిపించడేందనియా? నిజమమ్మా, నిజం లక్ష్మి, కనిపించాడు. ఆ జటాజూటం, త్రిశూలం, మెడలో నాగేంద్రుడు, నా 2 కళ్ళు సరిపోలేదమ్మా. ఏమిటోనమ్మా, అప్పనుండలి ఇదే వరస. నాకేం అర్థం అయితలేదు. నాయన సాంబ, నువ్వు కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నాయన.
ఏమైందో ఏమో నా కొడుకు ఇలా ప్రవర్తిస్తుండు. అన్నయ్య ఏమైంది అన్నయ్యకి? ఏమిటోనమ్మా, గుళ్ళోకి వెళ్ళి ఉండేది ఇదే వరస. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే మనసు కుదుటపడుతుందేమో. ఏం సాంబయ్య, మీ శివుడు ఇట్లా చేసిండు? ఎంతో నమ్ముకున్నా, నట్టేట ముచ్చిండు కానయ్య. ఏమి సాంబయ్య, చేసిన పూజలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేసిర్రు కదా. ఎంత పని చేసినావు శివయ్య. సాంబయ్య, ఏంటయ్యా వాళ్ళు మాట్లాడేది? నువ్వు గెలిపిస్తావని వాళ్ళు నీకు పూజ చేస్తే నువ్వు ఓడించావని బాధ స్వామి. ఇదెక్కడి న్యాయమయ్యా? నేను ఓడించానా? నేనేమన్నా వాళ్ళకి ఓటేశానా? కుట్టినా గిట్టినా మీరే కదా స్వామి. సాంబయ్య, గెలుపు ఓటములు దైవాధీనం కాదు. అప్పుడేదైనా వారు మంచి చేస్తే మళ్ళీ గెలిచేవారు. మంచి చేయలేదు కాబట్టి ఓడిపోయారు. దీంట్లో నా తప్పేమీ లేదు, నా ప్రమేయం లేదు. చెల్లె పెళ్లి కుదిరింది తెలుసు కదా స్వామి. ఆ 2 లక్షల గురించి ఏం చేశారు స్వామి? దేనికైనా సమయం రావాలి కదా సాంబయ్య. పద, బయటకెళ్ళి మాట్లాడుకుందాం. శివ శివ శంభో 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 కూర్చో సాంబయ్య. శివ శివ ఇంకెప్పుడు స్వామి? సంబంధం అనుకున్నాం కదా. సంబంధం అనుకున్నారు కానీ ముహూర్తాలు పెట్టుకోలేదు కదా. గడియ వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది. అయినా సాంబయ్య, ఆ ఆనందరావు ఉదయ్ లాగా దొంగ నోట్ల బిజినెస్, దొంగతనాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తే నీకు మనీ ఈజీగా వచ్చేది కదా. శివ శివ, అపచారం అపచారం అపచారం. అలా చేస్తే నరకానికి పోను. పోవు మరి. మంచి చేసే వారికి కొంత లేట్ అవుతుంది, తొందర పడకూడదు. అంతేలేండి స్వామి, మీరు కూడా చెడు పక్షాన ఉన్నారు. మాటలు రానివాడు మూటలు కడుతున్నాడు, హత్యలు చేసేవాడు అంతెలు వెక్తున్నాడు. ఆపు సాంబయ్య నీ అధిక ప్రేలాపన. పాప పంకీలమైన ఈ భూమండలం మీద చెడుదే పై చేయి ఉంటుంది, కానీ ఎప్పటికీ మంచే గెలుస్తుంది. మీరు సర్వాంతర్యామి కదా స్వామి, మీకు తెలియంది ఏమున్నది? ఏమిటి, మా గురువు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ రోజు పరమశివుడితో మాట్లాడినా అని చెప్పిండు. అంటే మా గురువు గారితో పరమశివుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మా గురువు గారి గొప్పతనాన్ని ఊరంతా చెప్పాలి. నీకు అన్ని మంచి రోజులే సమీపిస్తున్నాయి. ఎప్పుడు స్వామి? ఎప్పుడని నేను చెప్పలేను, కానీ మంచి రోజులు వస్తాయి. కాకపోతే నీకు కొంచెం కష్టం తప్పదు. కష్టకాలంలో నన్ను పిలువు, ఆదుకుంటాను. ఇక మరి నేను వెళ్తాను. ఒక వేటగాడు పావురాన్ని కొట్టడానికి వచ్చాడు. వచ్చినవాడు చీమల పుట్ట మీద కాలు పెట్టాడు. ఆ చీమలు వాడిని కుడుతున్నా వద్దా అని నా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ కార్యం ముగించుకొని వస్తాను. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్రదు అంటారు. అది ఇదేనేమో. ఓం నమ శివాయ, నమ శివాయ. ఏమరా మారుతిరావు, మన ఇద్దరు సంపాదన బుగ్గిపాలైపోయింది కదా ఈ ఎలక్షన్లు చేయబట్టి. ఏం చేద్దాం ఉదయరావు, నువ్వు గెలిచిన అయిపోవు, నేను గెలిచిన అయిపోవు. వాడెవడో గెలిచిండు, అదే నాకు నచ్చలేదు. అన్నా అన్నా, ఏమైందిరా? మన సాంబయ్యకు శివుడు ప్రత్యక్షమైనట. ఊరంతా అనుకుంటున్నారు. ఇలా శిష్యుడు సిద్ధయ్య కళ్ళ చూసినట.
ఏంది? శివుడు ప్రత్యక్షమైందా? అంటే ఆ సాంబయ్యనే మన ఓటమికి కారణమన్నమాట. మన గురించి ఆ శివునికి తప్పుడు మాటలు చెప్పి ఓడించిందన్నమాట. మనల్ని పైసలు అడిగితే ఇయ్యలేదు కదా, అందుకే అదంతా మనసులో పెట్టుకుని ఇదంతా చేసిండు అన్నమాట. ఇవన్నీ ఇట్లా కాదు. సాంబయ్య, ఏ సాంబయ్య, ఏమైంది సూరయ్య? ఏమైందా? స్వామివారి అమ్మవారి నగలు కనబడడం లేదు, అందుకని ఊరి పెద్దలు తీసుకురమ్మంటాను నిన్ను. ఏంటి, నగలు కనిపించట్లేదా? అమ్మ, శివుని పక్క గుళ్ళో అమ్మవారిని అలంకరించి తాళాలు వేసి మరీ వచ్చాను. నగలు పోవడం ఏంటి? అవన్నీ మాకు తెలియదయ్యా, నువ్వు నడువు తీసుకురమ్మన్నారు నిన్ను. అయ్యో 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 ఎందుకు కొడుతున్నా బిడ్డని? ఇది న్యాయం కాదు మీకు. మా అన్నకి ఎలాంటి పాపం తెలియదు. ఆ నగలు ఎవరు తీసారో ఏమో, మా అన్నయ్యని అన్యాయంగా కొడుతున్నారు. మా గురువు గారు నిత్యం శివార్చన చేయాలని పచ్చి గంగైనా పుట్టాడు. అలాంటిది దొంగతనం చేశాడంటే ఎలా నమ్మమంటారు? అంటే మేము దొంగలవా? అర్చనలు చేస్తుండో ఇంకేం చేస్తుండో ఆ నగలు ఎట్లా పోతాయి? తాళాలు మీ దగ్గర ఉన్నాయి కదా, మరి దొంగలు మీరే కదా, వదిలిస్తారు చెప్పు. మీ సహాయం లేకుండా గుడిలో పాచిక పుల్ల కూడా పోదు. మర్యాద నగలు ఎక్కడున్నా చెప్పుర్రి, లేకుంటే శిక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి. అరే కొట్టుర్రా! అయ్యో 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 గురువు గారు! బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదాన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత ప్రణమామి సదా శివలింగం.
मणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं ततः प्रणमामि सदा शिवलिङ्गम् అయ్యో నా కన్ను కనబడతలేవు. చూసారా చూసారా అసలు దొంగలు వీళ్ళే. ఇలాంటి పాపం తెలియని మా గురువు గారిని ఇంతలా కొట్టారు. అసలు దొంగలు వీళ్ళే. వీళ్ళని కొట్టండి. ఆగండి ఆగండి ఆగండి, వాళ్ళని కొట్టకండి. నన్ను క్షమించు స్వామి. అమాయకులైన మిమ్మల్ని బాధ పెట్టాను స్వామి. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను స్వామి. మీ మీద కోపంతో అడ్డదారిలో పైసలు సంపాదించాలని దేవుని సొమ్మేసుకున్న స్వామి. మేమే తాళాలు పగులగొట్టి దొంగతనం చేశాం స్వామి. దొంగతనం మేమే చేశాం స్వామి. ఆ నింద మేమే చేశాం. స్వామిని నమ్ముకున్నందుకు ఆ స్వామి నిన్ను కాపాడుకున్నాడు స్వామి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. స్వామి కళ్ళు కనబడుతున్నాయి స్వామి. ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ. నా కళ్ళు కనబడుతున్నాయి స్వామి. బావా నన్ను క్షమించు బావా. నాకు తెలియకుండా మా బాప వచ్చి నిన్ను కట్నం అడిగిండట. నన్ను మన్నించు బావా. అంతా శివయ్య లీల. ఓం నమః శివాయ. వాడంతా చేసిండన్న మాట అన్నాడు. చెప్పు ఒకసారి. ఇదంతా చేసిండన్న మాట అన్నాడా? అన్న తర్వాత నువ్వు ఇగో వాడిని ఇట్లా కాదు అను. రమ్మను దగ్గరకు. చెప్పు చెప్పు చెప్తూనే ఉండు. నువ్వు ఇట్లా ఇట్లా అను, చెప్తూనే ఉండు. అదే మాట్లాడుకుంటారు. అన్న అన్న మన సాంబయ్యకు శివుడు ప్రత్యక్షమేనట. ఊరంతా అదే మాట్లాడుకుంటారు. శివయ్య కల్లార చూసిండట. వాళ్ళ శిష్యుడు శివయ్య కల్లార చూసిండట. వాళ్ళ శిష్యుడు సీతయ్య వాళ్ళ శిష్యుడు సిద్ధయ్య కల్లారా చూసినాడన్నా. అది అదొక్కటే చెప్పేసి వెళ్ళిపోను. ఓకే వెళ్ళిపోయిన తర్వాత ఇగో ఉంటాడా. ఓకే ఇగో ఇలా వచ్చిన తర్వాత నువ్వు మీరిద్దరు పోయినాక మీరిద్దరు ఒకటేసారి శివుడు ప్రత్యక్షమైందా? ఇద్దరు ఒకసారి ప్రత్యక్షమైన అదొక్క శివుడు ప్రత్యక్షమైందా? ఇద్దరు చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇద్దరు ఒకేసారి శివుడు ప్రత్యక్షమైందా? ఓకే లేకపోతే ఓకేనా? అన్న ఏం చెప్పి ఆవిడ సాంబయ్యనే మనకు ప్రత్యక్ష. ఓటమికి కారణం అన్నమాట. ఎందుకంటే ఆ సాంబయ్యనే మన ఓటమి అంటే ఆ సాంబయ్యనే మన ఓటమికి కారణం అన్నమాట. అంటే ఆ సాంబయ్యనే మన ఓటమికి కారణం అన్నమాట. కారణం అన్నమాట. అంటే ఆ సాంబయ్యనే మన ఓటమికి కారణం అన్నమాట. ఇట్లా అంటే ఓటమికి కారణమట. చూడు అంటే ఆ సాంబయ్యనే మన ఓటమికి కారణం అన్నమాట. ఓకే అట్లా అంటే మీరు ఓడిపోవడానికి కారణం. అంటే ఆ సాంబయ్య మామ ఎందుకు వస్తాడు పిల్లనాడే? నువ్వు తెలిసినావు కదా. ఇప్పుడు మామ వచ్చి మామ మీద పడతాయి అన్న. మామ వచ్చి ఏమైనా ఉన్న పరంగా రమ్మన్నావు. ఏం లేదు మామయ్య, చెల్లి పెళ్ళి అనుకుంటాం. రండి మామయ్య, రండి కూర్చోండి. చెల్లి చేరే రాండి. చూసారు కదా మా వీడియో. ఇది శివుడికి ఒక భక్తునికి సంబంధించిన మంచి సినిమా. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.